తెలివి, జ్ఞానము, ఆ తర్వాత వివేచన. ఈ మూడు జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని జ్ఞానాన్ని మనం వెండిని వెతికినట్టు వెతకాలట, దాచబడిన ధనమును వెతికినట్టు వెతకాలని ఆ పై వచనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, ఓ పెద్ద గుహ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి, ఒక కేవ్ దగ్గర మీరు తీసుకెళ్ళి, ఈ కేవ్లో చాలా విలువైన సంపద ఉంది, లోపలికి వెళ్ళి వెతుక్కోండి, మీలో ఎవరికి ఏం దొరికితే అది మీదే అన్నాం అనుకోండి. ఎలా వెతుకుతాం? ఏ మనసుతో వెతుకుతాం? టిఫిన్ లేట్ అయినా పర్వాలేదు, భోజనం లేకపోయినా పర్వాలేదు, కొంచెం నిద్ర లేకపోయినా పర్వాలేదు, అది దొరికేదాకా వెతుకుతామా లేదా? ఎందుకోసం? విలువైన సంపద లోపల ఉంది అని తెలిసినప్పుడు వెతకడానికి ఇష్టపడతాం. దేవుడిచ్చే జ్ఞానము, తెలివి మరియు వివేచన లోకంలో ఉన్న అన్ని సంపదల కన్నా, మరలా చెబుతున్నాను, లోకంలో ఉన్న అన్ని సంపదల కన్నా చాలా చాలా గొప్పవి. ఎందుకంటే జీవితం కట్టుకోవడానికి కావాల్సింది దేవుని జ్ఞానం.